స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి. అయ్యప్ప స్వామి పడి పూజ ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో జరిగిందండి. మా అన్నయ్య కూడా మాల వేశారు, మా హస్బెండ్ కూడా ఇద్దరు కలిపి ఒకేసారి వేశారండి. సో వాళ్ళు 41 డేస్ కంప్లీట్ అయిన తర్వాత శబరిమలకి వెళ్దామనే ముందు ఈ పడి పూజ అయితే మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నామండి. చాలా బాగుంది. డెకరేషన్ అంతా వాళ్ళే చేసుకున్నారు. మేమైతే జస్ట్ ఆ పూజలో ఇన్వాల్వ్ అవ్వడానికి వెళ్ళామండి. ఎంత అంటే చాలా బాగా నచ్చింది. స్వాములందరూ వచ్చారు, డెకరేషన్ అంతా చేశారండి. అండ్ అభిషేకం కానీ స్వామికి అంతా బాగా జరిగిందండి పూజ. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఆ పూజలో ఉండి. ఫస్ట్ దీపాలు అయితే వెలిగించి గణపతికి పూజ చేస్తారండి. ఆ తర్వాత ఇలా అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తారండి. తేనెతోని, పెరుగుతోని, నెయ్యితోని. మీరే చూస్తున్నారు కదా, అలా 1 బై 1 అన్నీ వేసి చేస్తారండి. అదే ఆ అమృతం కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. తర్వాత మనకి చందనం, సింధూరం వాటితో కూడా అభిషేకం చేస్తారండి. మీరే చూస్తున్నారు కదా, నేనైతే దగ్గరుండి చూశాను. నాకు ఇదే ఫస్ట్ టైం ఇలా అటెండ్ అవ్వడం కానీ పూజ. నాకైతే చాలా బాగా నచ్చింది అలా డెడికేషన్తో పూజ చేయడం కూడా. మేమైతే 7కి కూర్చున్నామండి. ఆ పూజ మాత్రం 10:30 వరకు అయింది. కానీ ఇన్ని అవర్స్ ఎలా కూర్చున్నామో కూడా మాకు అర్థం కాలేదు. అలా అయిపోయిందంతే. అంత ఎక్సైట్మెంట్గా, చాలా హ్యాపీగా భజన చేస్తూ పూజలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా బాగుందండి. ఈ గురుస్వామి గారు కూడా చాలా బాగా చేశారండి పూజ. ఏది మిస్ చేయలేదు, అన్నీ చాలా దీనిగా చేశారండి. ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫాలో అవ్వడం కానీ, ఆ పక్కనే ఉండి అసలు అభిషేకం చేస్తుంటే చూస్తుంటే ఎంత ఆనందంగా అనిపించిందో నాకు. చాలా దీంట్లోకి వెళ్ళిపోయామండి ఒక్కసారి. అందరూ కన్యాస్వాములు, అన్ని స్వాములు వచ్చారండి. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను నేనైతే. ఇలా మళ్ళీ అయిన తర్వాత ఇగోండి ఇలా మేకప్ చేశారు అయ్యప్ప స్వామికి. చాలా చాలా అందంగా ఉన్నదండి ఆ విగ్రహం. అసలు చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంది అలా అనమాట. ఇంకా మొత్తం ఎలా అంటే ఏది మిస్ చేయలేదండి. దగ్గరుండి పూలతోని కానీ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా చేశారండి. అయితే ఫైనల్గా వచ్చే ఆ డెకరేషన్ కూడా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఆ పంతులు గారు చాలా బాగా చేశారండి. మీకే చూపిస్తాను లాస్ట్లో ఆ డెకరేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఇదిగోండి చూస్తున్నారు కదా, అదండి అలా పూలతో కూడా అభిషేకం చేస్తున్నారు. చాలా బాగుందండి. ఇలా ఫస్ట్ నుండి చూడడం అయితే ఈ స్వామి పూజలు ఇది నెక్స్ట్ ఏమో హారతి ఇచ్చేసుకున్నాము, అయిపోయింది. ఇదిగో ఇంకా మొక్కేసుకున్నామండి. మొత్తం పూజ అయితే సమాప్తం అయిపోయింది. థ్యాంక్స్ అండి.